హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు న్యూస్ అనాలిసిస్ వీడియో ల్యాప్టాప్ కానీ స్క్రీన్ కానీ లేకుండా నేను ఇదిగో వేరే మొబైల్లో న్యూస్ పేపర్ ఓపెన్ చేసి దాన్ని ఆ వార్త చదివి అనలైజ్ చేస్తాను. అంటే ఈరోజు నేను ల్యాప్టాప్ తీసుకురాలేదు, కొంచెం ఫంక్షన్ ఒకటి ఉంటే వైజాగ్ వచ్చాను. ఇప్పుడు రిటర్న్ అయిపోతున్నాను వీడియో అయ్యాక. సో మనకి బ్యానర్లో చూసుకుంటే ఏడాదిన్నరలో ప్రతి ఇంటికి హై స్పీడ్ ఇంటర్నెట్ ఇస్తామని సీఎం చంద్రబాబు గారు చెప్పిన అంశాన్ని ఈనాడులో లీడ్లో టాప్లో రాశారు. అమెండెడ్ భారత్ నెట్ ప్రాజెక్టు కింద 2432 కోట్ల ఖర్చు, కేంద్ర ప్రభుత్వంతో ఎంఓసీపై సంతకాలు, ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి, పాల్గొన్న కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, పెమ్మసాని చంద్రశేఖర్. సో రాష్ట్రంలోని ప్రతి ఇంటికి రాబోయే ఏడాదిన్నరలో హై స్పీడ్ ఇంటర్నెట్ అందించనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. టెలికాం టెక్నాలజీ రంగంలో ఎలాంటి పైలట్ ప్రాజెక్టు చేపట్టినా ఏపీని టెస్ట్ బెడ్ కింద పరిగణించాలని కేంద్రాన్ని కోరారు. అమెండెడ్ భారత్ నెట్ ప్రాజెక్టులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో హై స్పీడ్ ఇంటర్నెట్ అందించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. 10 సంవత్సరాల కిందట ఏపీ ఫైబర్ నెట్ ఇంటింటికి హై స్పీడ్ ఇంటర్నెట్ విత్ కేబుల్ కనెక్షన్ అని 10 ఏళ్ల కిందట 2016లో సీఎం చంద్రబాబు గారు ప్రారంభించారు దాన్ని. రాజమండ్రి దగ్గరలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి, రాజోల ఆ నియోజకవర్గాల్ని పైలట్ ప్రాజెక్ట్ కింద చేశారు. అది సక్సెస్ అయిందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ఫైబర్ నెట్ ఇచ్చారు. నిజంగా ఏపీ ఫైబర్ నెట్ సక్సెస్ అయినట్టేనా? నాకు తెలిసి అది ఫెయిల్. అస్సలు నెట్ రాదు, నెట్ అస్సలు స్పీడ్ ఉండదు. ఈవెన్ యూట్యూబ్లో మీరు ఏమైనా చూసినా బఫర్ అవుతూ ఉంటుంది అనమాట. సో అట్లా అటువంటి నెట్ కాకుండా నిజంగా హై స్పీడ్ ఇంటర్నెట్ ఇస్తారని ఆశిద్దాం. ఎందుకంటే ఈ రోజుల్లో ఈ ఇంటర్నెట్ బ్రాడ్బ్యాండ్ రంగంలో ప్రైవేటు సంస్థలే స్పీడ్గా ఉన్నాయి. జియో, ఎయిర్టెల్ లాంటి సంస్థలే స్పీడ్గా ఉన్నాయి. ఇంకా బ్రాడ్బ్యాండ్లో చూసుకుంటే కొన్ని ఊర్లలో యాక్ట్ ఉంది, కొన్ని ఊర్లలో వేరే ఎక్సెల్ బ్రాడ్బ్యాండ్ ఉంది, కొన్ని ఊర్లలో వేరే ఉన్నాయి. హైదరాబాద్లో ఏదో హ్యాత్వే ఏదో ఉంటుంది అన్నమాట. కానీ ప్రభుత్వ రంగంలో ఒక హై స్పీడ్ ఇంటర్నెట్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఇచ్చేది కానీ అటువంటిది లేదు. సో ఆ లోటును భర్తీ చేస్తాము, ఇంకో ఏడాదిన్నరలో ప్రతి ఇంటికి హై స్పీడ్ ఇంటర్నెట్ ఇస్తాము అని చెప్పి సీఎం గారు చెప్పారు. అలాగే తపాలా శాఖ సేవలను మరువలేం, జీడీఎస్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ పౌర సేవలు సాకారమయ్యేలా సమగ్ర అధ్యయనం చేయిస్తా, గుంటూరులో గ్రామీణ డాక్ సేవక్ సమ్మేళనంలో సీఎం చంద్రబాబు. సో తపాలా సేవలు మేము మరువలేం. లాస్ట్ మంత్ 42,000 మ్యాగజైన్లు తపాలాలో పంపిస్తే దాదాపుగా ఒక 2,500 మ్యాగజైన్లు డెలివరీ చేయలేదన్నమాట. తపాలా సేవలు మేము కూడా మరవలేం. అంటే అంత అడ్రస్ అంతా కరెక్ట్గా ఉంటున్నా ఏదో ఒక రీజన్తో వాళ్ళు తిరిగి వచ్చేసేది. సో అది పరిస్థితి లాస్ట్ మంత్ మ్యాగజైన్స్. అందుకే ఈ మంత్ తపాలాను వదిలేసి నిజంగా నేను సరే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కదా, పోస్టల్ ద్వారానే వెళ్దామని స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాం లాస్ట్ మంత్. కానీ 90% డెలివరీ అయ్యాయి, 10% ఫెయిల్యూర్స్. ఆ తర్వాత డిటీడీసీతో టైఅప్ అవ్వాల్సి వచ్చింది. పైగా స్పీడ్ పోస్ట్ 2 రోజుల్లో వెళ్తే, 2 లేదా 3 రోజుల్లో వెళ్తే డిటీడీసీ 1 or 2 డేస్లో వెళ్ళింది. అండ్ స్పీడ్ పోస్టు 80-85 రూపాయలు ఖర్చు అయితే డిటీడీసీ 60-65 ఖర్చు అవుతుంది. అంటే ఇక్కడ కూడా ప్రభుత్వ రంగ సంస్థతో పోలిస్తే ప్రైవేట్ రంగ సంస్థ తక్కువగా ఉంది. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు, ఈ డైలీ మంత్లీ మ్యాగజైన్స్ పంపించడానికి ఒక పేపర్ ఏదో ఒకటి. కానీ నేను మ్యాక్సిమం పోస్టల్ ద్వారానే వెళ్దామని చూసా. కానీ డబ్బుల విషయంలో అండ్ స్పీడ్ విషయంలో ఈ 2 విషయాల్లో నాకు ప్రైవేట్ కొరియరే బెటర్ అనిపించింది అనమాట. అంటే ఇక్కడ కూడా ఎలాగైతే ఇంటర్నెట్ ఈ పోస్టల్లో కూడా అదే పరిస్థితి. అందుకే ఇదిగోండి ఈ మంత్ మ్యాగజైన్ మనం డిటీడీసీలోనే పంపిస్తున్నాం. అంటే మేబీ ఈ మంత్ మ్యాగజైన్ ఎవరికి చేరలేదు, ఇవాళ డెలివరీ అవుతున్నాయి. ఇవాళ నుంచి రేపు ఎల్లుండి రాబోయే 3-4 రోజుల్లో డెలివరీస్ అవుతాయన్నమాట. మీకు ఎవరికైనా ఈ మంత్ మ్యాగజైన్ కంటెంట్ అదిరిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతారా లేదా అనేది కీలకమైన అంశాలు మనం ప్రస్తావించి ఒక పెద్ద మంచి టాప్ స్టోరీ రాసామన్నమాట 4 పేజీల్లో. అండ్ ఇతర అంశాలు చాలా అంశాలు ఉన్నాయి, కీలకమైన అంశాలు చాలా ఉన్నాయి. అండ్ మన మ్యాగజైన్కి వచ్చిన ఫీడ్బ్యాక్ నారా లోకేష్ గారు అండ్ కొంతమంది స్పందించిన ఇదంతా కూడా బ్యాక్ పేజీలో ఇచ్చాము. సో మ్యాగజైన్ మీకు కావాలి అనుకుంటే మాత్రం 9391335993 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదా 9992
3819991 నెంబర్కి ఫోన్పే చేసేయండి. 1200 లేదా 600 ఫోన్పే చేసి అడ్రస్ పెట్టేయండి. వాట్సాప్ నెంబర్కి అడ్రస్ పెట్టేయండి, మీకు డెలివరీ చేస్తాం. ఇంకా అది పక్కన పెడితే, ముందు ప్రజల హృదయాలను గెలవండి. ప్రధాని పదవిని చేరాలంటే అది అవసరం. మహిళా ఎంపీలను నా సీటు ఆక్రమణకు పంపిస్తారా? విపక్షాలది మరీ అంత డొల్లతనమా? నరేంద్ర మోదీ. సో నరేంద్ర మోదీ గారు కాంగ్రెస్ మీద వరుసపెట్టి వాగ్బాణాలు సంధిస్తూనే ఉన్నారు. మొన్న ఢిల్లీలో జరిగిన ఏఐ సమ్మిట్లో, అంతర్జాతీయ ఏఐ మీటింగ్లో యూత్ కాంగ్రెస్ వాళ్ళు అర్ధనగ్న ప్రదర్శన చేశారు కదా. సో దాన్ని నరేంద్ర మోదీ గారు సందర్భం వచ్చిన ప్రతిసారి తప్పు పడుతూనే ఉన్నారు. సో మీది మరీ అంత చీప్ పార్టీయా, మీది అంత చిల్లర పార్టీ అనుకోలేదు. సో మీరు అర్ధనగ్న ప్రదర్శన చేస్తారా విదేశీయుల ముందు? నగ్న రాజకీయం ఏంటి? నిస్సిగ్గుగా ఉన్నారు, ఇంకా చొక్కాలు విప్పడం ఏంటి? ఏ సదస్సు వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు తీరుపై మోదీ ఆగ్రహం అని అది కూడా అన్ని పత్రికల్లో ప్రస్తావించారనమాట. అలాగే దేశీయంగా KC-390 విమానాల తయారీ అంటండి. ఆసియా దేశాలకు ఇక్కడి నుంచే ఎగుమతి చేస్తాం. ఎంబ్రాయర్ CEO ఫ్రాన్సిస్కో గోమెజ్, బ్రెజిల్ విమాన తయారీ సంస్థ ఎంబ్రాయర్ మన దేశంలో KC-390 మిలీనియం విమానాల తయారీకి సుముఖత చూపుతోంది. ఇందుకోసం ప్రధాన ఉత్పత్తి కేంద్రాన్ని భారత్లో నెలకొల్పేందుకు సిద్ధమని ఎంబ్రాయర్ CEO ఫ్రాన్సిస్కో గోమెజ్ ఆదివారం తెలిపారు. భారత్ నుంచే ఆసియా పసిఫిక్ దేశాలకు ఎగుమతి చేస్తామని, రవాణాకు ఉపయోగపడే ఈ రకం 80 విమానాలకు భారత వైమానిక దళం నుంచి ఆర్డర్లు వస్తే ప్లాంట్ ఇక్కడే స్థాపిస్తామని PTI ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. మీరు గుర్తుందా, ఫ్రాన్స్తో 114 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకి భారతదేశం ఒప్పందం చేసుకుంది. కాకపోతే ఒక చిన్న కండిషన్ ఏమడిగారంటే, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, మీరు మేమే మీ దగ్గర కొంటాం కదా, 114 మా కోసమే తయారు చేస్తున్నారు కదా, దానిలో మీరు ఉపయోగించే విడి భాగాలను మా దేశం పంపిస్తుంది, మా దగ్గర కొనుగోలు చేయండి. దానివలన మేము మీ దగ్గర కొనుగోలు చేసిన విమానాలకు విడి భాగాలు కొంత ముడిసరుకు మేము ఇచ్చినట్టు ఉంటుంది, ఆ సంతృప్తి మాకు ఉంటుంది, మేక్ ఇన్ ఇండియా అవుద్ది అని మాకు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుందని అడిగితే, ఫ్రాన్స్ వాళ్ళు కన్ఫర్మ్ చేయాలి, ఆలోచిస్తాము అని చెప్పారు. ఆ ప్రతిపాదనని పరిగణలోకి తీసుకుంటాం, ఆలోచిస్తామని చెప్పారు. కానీ ఇక్కడ బ్రెజిల్తో మన దేశం 80 విమానాలు కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. KC-390 విమానాలు 80. సో ఇవి ఆయన ఏం చెప్పారంటే, అవసరమైతే మేము ఇండియాలోనే తయారు చేస్తాం. సో ఇండియాకు కావాల్సిన వాటితో పాటు ఇతర ఆసియా దేశాలకు కావాల్సినవి కూడా మేము ఇండియాలో తయారు చేసి ఇక్కడి నుంచే వేరే దేశాలకు పంపిస్తాము అని చెప్పారు. దానివల్ల మన ఇక్కడ కొంత ఉపాధి లభిస్తుంది కదా, అండ్ మేక్ ఇన్ ఇండియా అనేది కూడా సాకారం అవుద్దనేది ఆలోచన. ఇక మరో అత్యంత కీలకమైన అంశం, రాజమండ్రిలోని ఒకే ప్రాంతంలో 14 మంది బాధితులు వచ్చారండి. రాజమహేంద్రవరంలో ఒకే ప్రాంతానికి చెందిన పలువురు కిడ్నీ వ్యాధి బారిన పడి ఆసుపత్రుల్లో చేరడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. ఇక్కడ లాలా చెరువు సమీపంలో చౌడేశ్వరి నగర్ పరిసర ప్రాంతాల్లో ఈ నెల 15వ రాత్రి నుంచి వాంతులు అవ్వడం, మూత్ర విసర్జన రాకపోవడం, పొట్ట ఉబ్బడం తదితర సమస్యలతో ఒక్కొక్కరుగా 14 మంది ఆసుపత్రిలో చేరారు. వీరిలో 2 మృతి చెందారు. బాధితుల్లో ఎక్కువ మంది 60 ఏళ్ళు పైబడిన వారే కాగా 5 నెలల శిశువు 3 ఏళ్ల బాలుడు కూడా ఉన్నారు. ఒకే కుటుంబానికి చెందిన 4 అనారోగ్యానికి గురవడంతో వారు ఆదివారం అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రాజమండ్రిలో ఒకే ప్రాంతంలో కల్తీ పాలు అనుకుంటున్నారు. అంటే అక్కడ పాలు సప్లై సంథింగ్, ఆ ఏరియాకి పాలు సప్లై, లేదంటే వాళ్ళు కొనుగోలు చేసిన పాలు కల్తీ అవ్వడం వలన అలా జరిగిందని అనుకుంటున్నారండి. రాజమండ్రిలో జరిగిందంటే ఇది లాలా చెరువు సమీపంలో. ఇక మావోయిస్ట్ చీఫ్ దేవ్జీ లొంగుబాటు, అదే బాటలో అగ్రనేతలు మల్లా రాజిరెడ్డి, నూనె నరసింహారెడ్డి 1-2 రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం. తెలంగాణ SIB చరిత్రలో ఇదే కీలక ఆపరేషన్. మార్చి 31 డెడ్లైన్ సమీపిస్తోంది. ఆపరేషన్ కగర్ అంటే ఇంకా దేశంలో మావోయిస్టులు, నక్సలిజం అనేది లేకుండా చేయడానికి అమిత్ షా గారు ప్రతిన పూనారు. డెడ్లైన్ పెట్టారు మార్చి 31. సో మ్యాక్సిమం ఇంకెన్ని రోజులు ఉంది? ఇంకో 40 రోజులు ఉంది. సో ఈలోగా మొత్తం లేకుండా చేయాలని కేంద్ర ప్రభుత్వం రక్షణ బలగాలను మోహరించి ఎక్కడికక్కడ కూంబింగ్ చేస్తున్నారు, ఎక్కడికక్కడ జల్లెడ పడుతున్నారు, ఎక్కడ కనిపిస్తే అక్కడ దాడులు చేస్తున్నారు. ఈలోగా మావోయిస్టు అగ్రనేతలు కూడా ఇంకా కేంద్రంతో చర్చలకు
లేదంటే లొంగుబాట్లకి సిద్ధమవుతున్నారనమాట. సో దేవ్జీ మావోయిస్ట్ పార్టీకి అతిపెద్ద శరాఘాతం. పార్టీ చీఫ్ తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ తెలంగాణ పోలీసులకు లొంగిపోయారు. ఆయనతో పాటు కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ అలియాస్ మీసాల సత్తన్న, అలాగే రాష్ట్ర కమిటీ సభ్యుడు నూనె నరసింహారెడ్డి అలియాస్ గంగన్న సైతం నిన్న లొంగిపోయారు. వీరితో పాటు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ఇతర కేడర్కి చెందిన మరో 40 నుంచి 50 మంది వరకు రాడార్ నుంచి వచ్చారంట. పోలీసుల రాడార్లోకి వచ్చి లొంగిపోయినట్టుగా తెలుస్తోందన్నమాట. అతిపెద్ద లొంగుబాటు. ఆపరేషన్ కగార్ సక్సెస్ అయినట్టే. ఆంధ్రజ్యోతిలో అదే రాశారు, ఆపరేషన్ కగార్ గ్రాండ్ సక్సెస్ అని. గ్రాండ్ సక్సెస్ దిశగా ఆపరేషన్ కగార్. దేశంలో మావోయిస్టు ఉద్యమం అంతమైనట్టేనా? కేంద్ర ప్రభుత్వం విధించిన గడువు కంటే ముందే ఆపరేషన్ కగార్ సక్సెస్ అయింది అని ఆంధ్రజ్యోతిలో ఒక పెద్ద వార్త రాశారనమాట. సో మీ ఉద్దేశం ఏంటి? ఆపరేషన్ కగార్ సక్సెస్ అయినట్టేనా? నాకు తెలిసి అయితే 95% అబోవ్ మావోయిస్టులు ఇంకా లొంగిపోయారు, లేదంటే చాలామంది మరణించారు పెద్ద పెద్దోళ్ళు. సో ఇంకా ఉన్న చిన్న చిన్న వాళ్ళు దాదాపుగా లొంగిపోతారు, ఇంకా అదే బాట పడతారనమాట. ఇక ప్రేమల్లో మునుగుతున్నారని ఈనాడులో ఒక మంచి వార్త వేశారండి. మన ఛానల్లో 2-3 సందర్భాల్లో నేను కూడా చెప్పాను. టీనేజ్ అంటే 13 సంవత్సరాల నుంచి 16-17 సంవత్సరాలు అసలు ప్రేమ అంటే తెలియని వయసులోనే అమ్మాయిలు ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసో, లేదంటే ఏదో సోషల్ మీడియా యాప్స్కి బానిసయ్యో, సోషల్ మీడియాకి బానిసయ్యో, స్మార్ట్ ఫోన్కి బానిసయ్యో కొత్త పరిచయాల కారణంగా ప్రేమలో పడుతున్నారు. ఆ ప్రేమ చాలా దూరం వెళ్ళి చాలా చెత్త కల్చర్కి దారితీస్తుంది. విజయవాడ వాంబే కాలనీకి చెందిన బాలిక ఇంటర్ చదువుతోంది. ఆమెకు ఇన్స్టాలో యువకుడు పరిచయం అయ్యాడు. ప్రేమ పోరుతో అతను చెప్పిన మాటలు నమ్మింది. ఓ రోజు తన స్నేహితులతో కలిసి కారులో విజయవాడ వచ్చిన యువకుడు బాలికను ఎక్కించుకొని పల్నాడు జిల్లా సత్తెనపల్లికి తీసుకెళ్లి లాడ్జిలో ఏం చేశాడో అర్థమైంది కదా. బాలిక తప్పించుకొని విజయవాడ చేరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిల్మ్ నగర్కి చెందిన బాలిక ఇన్స్టాలో పరిచయం అని యువకుడితో ప్రేమలో పడింది. అతని మాటలు నమ్మి ఇంట్లోంచి బంగారు నగదు తీసుకొని వెళ్ళిపోయింది. ఇద్దరు బస్టాండ్లో కలుసుకున్నారు. బాలిక వాష్రూమ్కి వెళ్ళిన సమయంలో ఆమె తెచ్చిన బ్యాగ్తో ఆ యువకుడు ఉడాయించాడు. 2 ఇన్స్టా పరిచయాలే. సో ఇటువంటి ఎన్నో ఈ మధ్య విజయవాడ దగ్గరలో కూచిపూడికి చెందిన ఒక అమ్మాయిను ఇంకొక అబ్బాయి, ఆ అమ్మాయికి 13 సంవత్సరాలు, అబ్బాయికి 14 సంవత్సరాలు, ఇద్దరు కూడా మనం లేచిపోయి పెళ్లి చేసుకుందాం అని చెప్పి హైదరాబాద్ వెళ్ళిపోయారు. అలాగే రాజమండ్రి దగ్గర ఒక ఘటన, మచిలీపట్నంలో ఒక ఘటన. ఇలా టీనేజ్ ప్రేమలు విపరీతంగా పెరిగిపోయినాయండి, చాలా దారుణంగా పెరిగిపోయాయి. సో ఈ 2-3 నెలల్లో చాలా ఇన్సిడెంట్లు ఉన్నాయన్నమాట. సో దీనికి కారణం ఏంటంటే తల్లిదండ్రుల పర్యవేక్షణలేమి. తల్లికి ఉద్యోగం, తండ్రికి ఉద్యోగం, పిల్లలకేమో ఫోన్ ఇచ్చేసి నీ ఇష్టమని వదిలేయడం. దాంతో వాళ్ళు ఏం చేస్తారు? పిల్లల చేతికి మీరు ఫోన్ ఇచ్చి మీరు జస్ట్ ఒక అరగంట చూడండి, రీల్సే చూస్తారు. కేవలం సోషల్ మీడియా రీల్సే చూస్తారు. ఇన్స్టాకి అలవాటు పడిపోతారు. యూట్యూబ్, ఫేస్బుక్ ఏదో ఒక రీల్స్ చూస్తారు. ఇప్పుడు అది కాకుండా థ్రెడ్స్ అని వచ్చింది, అందులో అంతా చెత్త రీల్సే ఉంటాయన్నమాట. సో ఇది తల్లిదండ్రుల పర్యవేక్షణలేమి, ఓన్లీ తల్లిదండ్రుల పర్యవేక్షణలేమి. ఎంత బిజీగా ఉన్నా సరే మనం ఆడపిల్లల్ని ముఖ్యంగా ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు అనేది తెలుసుకోకపోతే ఎలా? అంటే నేను ఏదో పేపర్లో వచ్చినాయి చదవడం కాదు, నా కళ్ళెదురుగా నేను చాలా ఇన్సిడెంట్లు చూశాను. నా కళ్ళెదురుగా మా ఫ్యామిలీలు, మా రిలేటివ్స్లో కూడా చిన్న వయసులోనే 13 సంవత్సరాల వయసులోనే స్మార్ట్ ఫోన్ ఇచ్చేసేసరికి ఆ అమ్మాయి 16-17 సంవత్సరాలు వచ్చేసేసరికి ఇంటర్మీడియట్కి వెళ్ళేసరికి మందు కూడా అలవాటు అయిపోయిందనమాట. స్మార్ట్ ఫోను, ఇన్స్టాగ్రామ్, అట్లా బోల్డ్ ఉన్నాయి ఇన్సిడెంట్లు. సో తల్లిదండ్రులు బిజీ కారణంగా, తల్లిదండ్రులు ఇద్దరు చెరో ఉద్యోగాల్లో ఉన్నప్పుడు ఇంకా పిల్లల్ని గాలి కొదిలేని కారణంగా ఇంకా అది అలవాటు అయిపోయి కల్చర్ మారిపోతుంది. ఇది అంత మంచిది కాదు, సొసైటీకి అంత మంచిది కాదు, ఆ ఆడపిల్లల భవిష్యత్తుకు కూడా మంచిది కాదు. అదే ఈనాడులో రాశారు. ఇక తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో పిచికారీ అని, వ్యవసాయానికి అనేక ఆధునిక పరికరాలు అందుబాటులోకి వస్తున్న తరుణంలో ఎలక్ట్రిక్ సెల్ఫ్ ప్రొపెల్డ్ బూమ్ స్ప్రేయర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందంట. సో తక్కువ సమయంలో ఎక్కువ పిచికారీ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అని ఇచ్చారండి. ఇక నింగి రహస్యాలు ఛేదిద్దాం రండి, భావి శాస్త్రవేత్తలకు ఇస్రో ఆహ్వానం. యువిక 2026 పేరిట పాఠశాలల విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ, 27వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్. సో అంతరిక్షం అంటే అంతులేని ఆసక్తి ఉందా? భవిష్యత్తులో శాస్త్రవేత్తగా మారి దేశఖ్యాతను ఇనుమడం చేయాలని కలలుకుంటున్నారా? అయితే మీలాంటి బాల మేధావుల కోసమే ఇస్రో అద్భుత అవకాశం కల్పిస్తోంది. యువ విజ్ఞాని కార్యక్రమం కింద
ప్రత్యేక తరగతులు అనమాట. సో దేశవ్యాప్తంగా పాఠశాలల విద్యార్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. 9వ తరగతి చదువుతున్న వాళ్ళైతే బెటర్ అంట. ఆసక్తి గల విద్యార్థులు isro.gov.in దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పి ఇచ్చారు. వాళ్ళు ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేసుకొని ట్రైనింగ్ ఇస్తారు. అసలు ఇస్రో ఎలా పనిచేస్తుంది ఏంటనేది మొత్తం తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇచ్చి ఇస్రో మొత్తం చూపిస్తారనమాట. ఇక జగన్కు దేవుడు అంటే భయం లేదని ఒక విమర్శ వచ్చింది నక్కా ఆనంద్ బాబు గారు. తర్వాత నెయ్యి నాణ్యత తేల్చే ఈ టంగ్ ఈ నోస్ అతి త్వరలో ఫ్రాన్స్ నుంచి దిగుమతి. తిరుమలలో సిద్ధమవుతున్న ఆహార ప్రయోగశాలలో ఏర్పాటు. మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి. తిరుమలకు సరఫరా అయ్యే నెయ్యిలో ఏమాత్రం నాణ్యత తగ్గినా వెంటనే పసిగట్టేందుకు ఈ టంగ్ ఈ నోస్ యంత్రాలు సమకూరుస్తున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారంట. అంటే కేంద్ర మంత్రి చౌహాన్ కలిసిన అచ్చెన్నాయుడు. వ్యవసాయాభివృద్ధి రైతు సంక్షేమంపై చర్చలు. సూక్ష్మ సేద్యానికి నిధులు ఇవ్వాలని ఇది. తర్వాత గోవా పర్యాటక విధానం ఆదర్శం. సీఎం ప్రమోద్ సావంత్ను కలిసిన బాపట్ల కలెక్టర్ బృందం. గోవా పర్యాటక విధానం ఆదర్శం. ఈ వార్త చూస్తే మీకేమనిపిస్తుంది? మన ఛానల్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలుసు. 1.5 year కిందట నేను ఒక వీడియో చేశా. గోవా టూరిజం పాలసీని స్టడీ చేసి మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయొచ్చు. గోవాతో పోలిస్తే మన దగ్గర సముద్ర తీర ప్రాంతం ఎక్కువగా ఉంది. ప్రతి జిల్లా కూడా గోవాలా మారుద్ది అని 1.5 కిందటే నేను వీడియో చేశా. మేబీ అది చూసే వాళ్ళు ఎవరైనా గుర్తుంటే కామెంట్ చేయండి. లేదా నేను ఈరోజు మరోసారి ఆ వీడియోను కోట్ చేస్తూ ఆ వీడియోను గుర్తు చేస్తూ ఇంకో వీడియో చేస్తాను. సో గోవాలో అమలవుతున్న పర్యాటక విధానం స్టడీ చేయడానికి మన రాష్ట్ర అధికారుల బృందం వెళ్ళారనమాట అక్కడికి. ఇక 22A భూముల సమస్య పరిష్కారానికి త్వరలో మాసోత్సవాలు. ఆటో ఐడెంటిఫికేషన్ ద్వారా గుర్తింపు 15 రోజుల్లో తొలగింపు. తొలగించకపోతే కారణాలేంటో ఆధారాలతో నమోదు చేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తోంది. ఇక అన్నిటికంటే షాకింగ్, మేబీ నిన్న చాలామంది చూసే ఉంటారు, ప్రపంచ కప్ 2020లో సూపర్ 8లో జరిగిన మ్యాచ్లో ఇండియా చిత్తుగా ఓడిపోయింది సౌత్ ఆఫ్రికాతో జరిగిన పోటీలో. సో మనకి సౌత్ ఆఫ్రికా నుంచే అతిపెద్ద గండం. సో సౌత్ ఆఫ్రికాతో ఓడిపోయారు కానీ మరీ చేజింగ్లో చేతులు ఎత్తేసారనమాట. మనం ఆన్ పేపర్ చూస్తే అందరూ అగ్రశ్రేణి బ్యాట్స్మెన్. అభిషేక్ శర్మ కానీ, ఇషాన్ కిషన్ కానీ, సూర్యకుమార్ యాదవ్ కానీ, తిలక్ వర్మ కానీ, హార్దిక్ పాండ్యా, శివం దుబే అందరూ మంచి బ్యాట్స్మెనే. వీరిలో ఏ ఇద్దరు క్లిక్ అయినా ఈజీగా చేసేస్తారు. ఏ ఇద్దరు క్రీజ్లో పాతుకుపోయినా చాలా బాగుంటుంది స్కోరు. అటువంటిది అందరూ చేతులు ఎత్తేసారు, ఎవ్వరూ కూడా క్లిక్ అవ్వలేదు. సో దాంతో నిన్న చిత్తుగా ఓడిపోయారు. దాంతో నెట్ రన్ రేట్ దారుణంగా పడిపోయింది. అదొకటి రాశారనమాట. ఇక ఏఐ శోధన నేర ఛేదన. AI4 ఏపీ పోలీస్ ప్రాజెక్టు శ్రీకారం. 8 మాడ్యూల్ సాయంతో పక్కాగా ఛార్జ్షీటు. డేటా సాక్ష్యాల ఆధారిత పోలీసింగ్ వైపు పరివర్తనని. పోలీసింగ్లో కేస్ ఇన్వెస్టిగేషన్లో ఏఐ వినియోగం పెరుగుతోంది, అది మంచిదే. ఇక వైకాపాలో చేరుతున్నామన్నది అసత్య ప్రచారమే. వంగవీటి రంగ కుమార్తె ఆశాలత. తాము వైకాపాలో చేరుతున్నట్టుగా సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన్ రంగ కుమార్తె ఆశాలత స్పష్టం చేశారంట. ఇక పదవీ విరమణ వరకు పివి సునీల్ కుమార్కు సస్పెన్షనే. ముందే క్రిమినల్ ప్రొసీడింగ్స్ తొలగిపోతే అప్పటికే పరిమితం. సస్పెన్షన్ ఎత్తేస్తే దర్యాప్తు ప్రభావితం చేస్తారో అందుకే పొడిగింపు. సో మొత్తానికి ఆయన పదవీ విరమణ చేసే వరకు కూడా జూన్ 30వ తేదీన ఆయన పదవీ విరమణ చేస్తారంట. ఈ సంవత్సరం జూన్ 30న. అప్పటి వరకు ఆయన సస్పెన్షన్. ఇక తిరుమల నెయ్యిపై కల్తీ విచారణ కమిషన్ సవాల్ చేస్తూ సుబ్రహ్మణ్య స్వామి పిటిషను. నేడు CJI ధర్మాసనం ముందు విచారణ. కల్తీ నెయ్యి అంశంపై శాసనసభలో చర్చ. ఈ వారంలో ఏదో రోజు చేపట్టే అవకాశం. పాలు లేకుండా నెయ్యి తయారీనా? ఇది మహానుభావుల గొప్పతనం. గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు ఎద్దేవా. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నెయ్యి పాలే లేకుండా వెన లేకుండా నెయ్యి ఇచ్చారు కదా. సో అది గొప్పతనం అని చెప్పి ఎద్దేవా చేశారు అశోక్ గజపతిరాజు గారు. ఇక ఈ పేదల గూడుకు 10.42 లక్షల దరఖాస్తులు అంటండి. దాదాపుగా 10.5 లక్షల మంది అప్లికేషన్ చేశారంట ఇల్లు కావాలని. అది సో ఇవన్నీ ఇచ్చారు. ఇక ఆంధ్రజ్యోతి, ఈనాడు కలిపి చెప్పేశాను మ్యాక్సిమం. ఇప్పుడు సాక్షిలో చూస్తే ఆరోగ్య బీమాలో బ్రేకింగ్ స్కామ్ అని పచ్చ పార్టీ సేవలు తరిస్తున్న ఇన్సూరెన్స్ కంపెనీ బ్రోకింగ్ ఏజెన్సీ. వాటికి వైద్య శాఖలో 4,000 కోట్ల బీమా కాంట్రాక్టు కట్టబెట్టే పన్నాగం. టెండర్ నిబంధనల్లో మార్పులు, సాల్వెన్సీ షరతు ఎత్తివేత. బీమా కంపెనీకి 1,000 కోట్లు ప్రీమియం రూపంలో చెల్లింపు.
ఒకే ఏజెన్సీకి వివిధ ప్రభుత్వ శాఖల్లో బీమా అమలు బాధ్యతలు, కమిషన్ కింద 100 కోట్లు, అదంతా ప్రభుత్వ పెద్దల జేబుల్లోకి. అస్మదీయ బ్రోకింగ్ ఏజెన్సీని అడ్డుపెట్టి ప్రభుత్వ పెద్దల పావులు అని అక్రమార్జన ధ్యేయంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఆరోగ్య బీమా అమల్లో స్కామ్కు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగార్చిన ప్రభుత్వ పెద్దలు బీమా విధానం పేరిట ఇన్సూరెన్స్ కంపెనీలకు నిధులు మళ్లించి భారీ అవినీతికి తెరతీస్తున్నారంట. వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకుంటున్నారనేది ఒక పెద్ద వార్త రాశారు. అండ్ మరో వార్త సాక్షిలో వచ్చింది. విఎస్ఆర్ వెనుక హెరిటేజ్, ఏదైతే అజిత్ పవార్ గారి మరణానికి కారణమైన విమానం ఉంది కదా, విఎస్ఆర్ వాళ్ళది కదా విమానం. సో వాళ్ళకి హెరిటేజ్కి ఫైనాన్షియల్ లింక్స్ ఉన్నాయి అని చెప్పి రోహిత్ పవార్ ఆరోపించారు కదా, దానిని పట్టుకొని సాక్షిలో మరో పెద్ద వార్త రాశారు. టీడీపీ మౌనంతో అందరిలోనూ మరింతగా అనుమానం. అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి వెనక శక్తులపై రోహిత్ పవార్ ఆరోపణలు. 35 కోట్ల విలువయ్యే విమానానికి 265 కోట్ల ఇన్సూరెన్స్ ఎందుకు చేశారు? విమానంలో టాయిలెట్ వెనుక పెట్రోల్ క్యాన్లు ఎందుకు పెట్టారు? ట్యాంకులో సామర్థ్యానికి మించి ఎందుకు ఫ్యూయల్ నింపారు? ప్రమాదంలో బ్లాక్ బాక్స్ కాలిపోవడం ఏంటి? ఇది ఎంతవరకు నిజం? ఏ విచారణ జరగకముందే విఎస్ఆర్కు టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి క్లీన్ చిట్ ఎలా ఇచ్చారు? సో ఈ అంశాలన్నీ కూడా అనుమానాస్పదమే. సో విఎస్ఆర్ ద్వారా దుబాయ్లో 650 కోట్లతో టీడీపీ కీలక నేత లెగసీ విమానం కొనుగోలు. ఇదే విఎస్ఆర్ విమానాల్లో సీఎం చంద్రబాబు కుటుంబం చక్కర్లు. అందుకే కేంద్ర మంత్రి రామ్మోహన్ దర్యాప్తు సాగనివ్వడం లేదన్న రోహిత్. సో రోహిత్ వ్యాఖ్యల నేపథ్యంలో సాక్షిలో పెద్ద వార్త రాశారు. దీంతో అనుమానాలు బలపడుతున్నాయి. సో ఒకవేళ హెరిటేజ్కిను అండ్ విఎస్ఆర్కి లింక్స్ అనేది నిజమైతే మాత్రం ఇంక తెలుగుదేశం పార్టీని ఎవరు కాపాడలేరు. అండ్ అజిత్ పవార్ గారి మరణం వెనుక విఎస్ఆర్ని టీడీపీ వాళ్ళు కాపాడుతున్నారు అనే ఆరోపణలకు బలం చేకూరుతుంది అన్నమాట. ఇద్దరిని బలిగొన్న పాలకోట విషయం, రాజమహేంద్రవరంలో కల్తీ పాల కలకలం అని సాక్షిలో కూడా వచ్చింది. ఇక లొంగిపోయిన దేవ్జీ అనేది రాశారు. విద్యార్థి దశ నుంచి విప్లవంలోకి వచ్చారు దేవ్జీ ఎప్పటి నుంచో. ఇక కాలుష్య నియంత్రణలో కమిషన్ల వేట, బయోవ్యర్థాల కేటాయింపుల్లో పీసీబీ బరితెగింపు, చైర్మన్ అధికారులు తీర్పు అనుమానాలని ఒక అంశం రాశారనమాట. ఇక విఎస్ఆర్ వెనక హెరిటేజ్ అనే ఒక పెద్ద వార్త. 2న అంగన్వాడీల ధర్నా అంట. ముచ్చటైన మరో 3 పక్షులు, శేషాచలం అడవుల్లో గుర్తించిన గరుడ అట్లాసు బృందం. తిరుపతి ప్రాంతంలో ఇప్పటి వరకు 274 పక్షు జాతులు గుర్తింపు. పరకమన్ కేసులో కొత్త కుట్రలు, సీఎం చంద్రబాబుపై భూమి ధ్వజం. కోర్టు పరిధిలో ఉన్న కేసును తిరగదోడి అవినీతిపరుడైన అధికారితో వేధించే కుతంత్రం. న్యాయస్థానాలు అంటే లెక్కలేదా బాబు, కల్తీ మూలాలన్నీ మీ దగ్గరే అని భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడిన అంశాలు ఒకటి ఇచ్చారు. సో ఇవన్నీ సాక్షిలో అంశాలండి. సో సాక్షి ఈనాడు చూస్తాం. ఆంధ్రజ్యోతిలో ఆల్మోస్ట్ అన్నీ మనం చెప్పుకున్నాం, కానీ ఒక్క ప్రత్యేకమైన వార్త ఏంటంటే అన్నిటిలో ఆయనే అని అజయ్ కల్లం గారి గురించి ఆంధ్రజ్యోతిలో ఒక వార్త రాశారు. కీలక కేసుల రిపోర్టుల్లో అజయ్ కల్లం రెడ్డి ప్రస్తావన. ఢిల్లీ ఏపీ భవన్లో స్పెషల్ లైజనింగ్ అధికారిగా చిన్నప్పన్న పోస్టింగ్కు నాడు సిఫార్సు లేక. తిరుమల కెల్తీ నెయ్యి కేసులో నిందితుడు అప్పన్న. బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా వాసుదేవరెడ్డి, సత్యప్రసాదులకు పోస్టింగులకు అజయ్ కల్లం రెడ్డి లేఖలు రాశారు. 3,500 కోట్ల లిక్కర్ స్కామ్లో A2, A3లు వారే. నాటి ముఖ్యమంత్రి జగన్ ప్రిన్సిపల్ అడ్వైజర్ హోదాలో అజయ్ కల్లం సిఫార్సు లేఖలు. సో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అజయ్ కల్లం రెడ్డి గారు కొన్ని ఇచ్చిన సిఫార్సు లేఖలు ఉన్నాయి కదా, సో అవి ఇప్పుడు వాటి ద్వారానే ఆయన సిఫార్సు లేఖలతో ఎవరెవరినైతే నియమించారో వివిధ హోదాల్లో వాళ్ళు చాలా కేసుల్లో ఉన్నారు. సో ఎటువైపు నుంచి చూసినా అన్నింటిలో కూడా అజయ్ కల్లం కీలకంగా మారారు అని ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. ఆఫ్ఘన్లో పాక్ వైమానిక దాడులు, తెహ్రీక్ ఏ తాలిబాన్ ఐఎస్ స్థావరాలపై బాంబులు, ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మృతి. జమ్మూ కాశ్మీర్లో 3 ఉగ్రవాదుల హతం. వాణిజ్య ఒప్పంద చర్చలు వాయిదా. ట్రంప్ సుంకాల్లో మార్పుల నేపథ్యంలోనే పరిణామాలను సమీక్షించిన అనంతరం అమెరికా, భారత ఉన్నతాధికారులు భేటీ. ఈ 15 సుంకాలకు చట్టబద్ధత ఎక్కడ? ట్రంప్ సుంకాలకు వ్యతిరేకంగా వాదించిన లాయర్ నీల్ కచ్యాల్ మండిపాటు. నిజమే కదా, అమెరికా నుంచి మనం ఏమైనా ఇంపోర్ట్ చేసుకుంటే దిగుమతి సుంకం వేయకూడదంట. మనం అమెరికాకి ఏమైనా పంపిస్తే వాళ్ళు మాత్రం 15% ట్యాక్స్ వేస్తారంట. అందుకే ప్రస్తుతానికి ఆపారు. గ్రీన్లాండ్కు హాస్పిటల్ నౌక పంపుతున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్. సో ఇవ్వండి ఓవరాల్గా ఇవి 3 పత్రికల్లో వచ్చిన అంశాలు కూడా చెప్పాను. ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసాం. సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. చూశారు కదా మ్యాగజైను,
ఈ మ్యాగజైన్ మీకు కావాలి అనుకుంటే 100 రూపాయలు, నెలకు 100 రూపాయలు చొప్పున 6 నెలలకు కావాలంటే 600, సంవత్సర చందా కట్టేస్తే ఇంకా మంచిది 1200 కట్టేయండి. మీరు ఫోన్పే నెంబర్ ఏమో 9993819991 ఆ నెంబర్కి ఫోన్పే చేసేసి మీ అడ్రస్సు ఈ ఫోన్పే చేసిన స్క్రీన్ షాటు 9391335993 ఆ నెంబర్కి పంపించాలి. ఇదిగోండి మీకు ఈ నెల ఇచ్చిన స్టోరీలన్నీ మీరు చూడొచ్చు. ఇదిగోండి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తారా లేదని ఒక పెద్ద సెంటర్ స్ప్రెడ్ అనమాట స్టోరీ. అలాగే ఇతర పేజీల్లో మమతా ఇక మాజీనా అని, అలాగే ఏమప్ప నీ ఓటు ఎటప్ప అని తమిళనాడు ఎన్నికల మీద ఒక స్టోరీ, అలాగే గ్రేట్ అన్నిటికంటే ముఖ్యమైన ఇది ఆకాశరామన్న ఉత్తరం, అవినీతి ప్లస్ అబద్ధం ఈక్వల్ టు అపచారం తిరుమల. సో ఓవరాల్గా ఇవి. అలాగే మన మ్యాగజైన్ లాస్ట్ మంత్ చదివిన పెద్దలందరూ కూడా మనకు మెసేజ్ చేశారు. నారా లోకేష్ గారు, వైవి సుబ్బారెడ్డి గారు, వీళ్ళందరూ కూడా నాకు పర్సనల్గా మెసేజ్ చేశారు మ్యాగజైన్ చదివిన తర్వాత లాస్ట్ మంత్ ఎడిషన్ మీద. అది కూడా రివ్యూ బ్యాక్ పేజీలో వేసామన్నమాట. థ్యాంక్ యూ.